ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు. సో మీరు అనేది ఇప్పుడు విజయశేఖర్ రెడ్డి గారు మీరు అనేది ఇప్పుడు కమ్మలందరూ ఎలా చంద్రబాబు గారిని ఓన్ చేసుకున్నారో, రెడ్లందరూ ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారో, కాపులందరూ పవన్ అలా ఓన్ చేసుకున్నారు అంటారు మీరు. నేను కమ్మలందరూ ఓన్ చేసుకున్నారా లేదా అనేది నేనైతే అనుకోవటం. ఎందుకంటే సార్ ఇప్పుడు ఈ వాదం ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ కాపుల సంబంధం మీరు అన్నారు కదా సార్, ఇప్పుడు కమ్మలందరూ కాపులందరూ పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకున్నారు అన్నారు. మరి కమ్మలందరూ చంద్రబాబు గారిని ఓన్ చేసుకున్నారా, రెడ్లందరూ జగన్ గారిని ఓన్ చేసుకున్నారా? కమ్మల గురించి నాకు తెలియదు, కానీ రెడ్లు అయితే మాత్రము జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఓన్ చేసుకోవట్లే. ఎందుకంటే ఆయన రెడ్డి కాదు. ఇప్పుడు సార్ ఒకటి, వైఎస్ రాజారెడ్డి గారు కన్వర్టెడ్ క్రిస్టియన్. మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారన్నా? క్రిస్టియనే కదా రాజారెడ్డి గారు. ఆయనే చెప్పారు. రాజారెడ్డి గారికి పుట్టిన కొడుకు రాజశేఖర గారు ఏమవుతారండి? క్రిస్టియన్ అవుతారా, రెడ్డి అవుతారా? అట్లాగే రాజశేఖర రెడ్డి గారికి పుట్టిన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు సార్ క్రిస్టియన్ అవుతారా, రెడ్డి అవుతారా? కులం వేరు మతం వేరు కదా సార్, కులానికి మతానికి ముడిపెడతారండి సార్ మీరు. మతములో సార్ ఒక మతములో సార్ నేను హిందూ మతంలో చెందిన వాడిని కాబట్టి ఆ లోపల ఉన్న కులాల్లోని ఒక కులం నాది. ఇప్పుడు నేను క్రిస్టియన్ అనుకోండి, అక్కడ ప్రొటెస్టెంట్సా అంతే. ఇక మళ్ళా దాంట్లో రెడ్డి, కమ్మ, ఇంకొక బలిజ, ఇంకొక కాపు అవన్నీ ఉండవు సార్. చేసి ఇప్పుడు నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ కూడా ఒకటే ఆలోచన కోరుతున్నా. వైఎస్ రాజారెడ్డి గారు కన్వర్టెడ్ క్రిస్టియన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి అవుతారా? వీళ్ళకు రెడ్ల కులానికి ఏమైనా సంబంధం ఉందా సార్? మీరు అడిగే క్వశ్చన్ లో నాకైతే క్లారిటీ అయితే ఏమి లేదు. విజయశేఖర్ రెడ్డి గారు మీరు అడిగింది ఇప్పుడు వరకు బాగా మాట్లాడారు. మీరు అడిగే దానిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాజారెడ్డి గారు క్రిస్టియన్ అయితే వీళ్ళు రెడ్లు కాకపోవటం అంటే నాకైతే ఏం క్లారిటీ లేదు. రెడ్డి అనేది ఒక కులం, క్రిస్టియన్ అనేది ఒక క్యాస్ట్, సారీ క్రిస్టియన్ అనేది ఒక మతం, రెండిట్లో తేడా ఉంది కదా. హిందూ ఉన్నాయి కాబట్టి సార్, అతను ముస్లిం అనుకోండి, రెడ్డిగా పేరు పెట్టుకోగలడా, లేదంటే నాయుడు పేరు పెట్టుకోగలడా? దానికి అది డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. మతానికి సంబంధించే ఏదైనా ఉంటుంది సార్. ఇప్పుడు క్రిస్టియన్ అంటున్నారు, క్రిస్టియన్లు ఏమంటారు? క్యాథలిక్సా, ప్రొటెస్టెంట్సా? లేదంటే ఇప్పుడు ముస్లింలు ఎవరుంటారు? సున్నీలా, షియతులా? ఇట్లా ఉంటారు. కానీ మళ్ళా రెడ్లు, కమ్మలు క్రిస్టియన్ లో ఉంటారు, ముస్లింలో ఉంటారు అనే దానికి ఆ వాదంలో అసలు అర్థమే లేదు సార్. అది ఇది ఎవరైనా అడుగుదాం. ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఈ కన్వర్టెడ్ అని వచ్చింది కాబట్టి అలా వస్తుంది. ముస్లిం మతం మన దగ్గర పుట్టింది కాదు, లేదంటే హిందూ మతం మన దగ్గర పుట్టింది కాదని కొంతమంది మాట్లాడుతున్నారు, లేదంటే ఏదైతే క్రిస్టియన్ మతం మన దగ్గర, ముస్లిం మతం మన దగ్గర కాదంటున్నారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మతాలు వేరు, కులాలు వేరు. దానిలో ఉన్నప్పటికీ కూడా ఆ రెండు భావాలు కాదు సార్ దయచేసి రండి. మతాన్ని పై కానీ ఇప్పుడు హిందువుల్లో కులాలు ఉన్నాయి, కానీ ముస్లింలో కులాలు లేవు, లేదంటే క్రిస్టియన్స్ లో కులాలు లేవు, జైనుల్లో కులాలు లేవు. ఒక్క హిందూ మతంలోనే ఈ మనువాద సిద్ధాంతం ఏదైతే ఉందో, ఇదైతే ఏదో ఉంది కదా, పూర్వం మనం వేదాల బట్టి ఒకటి దాన్ని నమ్మేవాడు ఉన్నాడో నమ్మరు ఉంటాడు సార్. నేనైతే నమ్మను. నేను అంబేద్కర్ మీరైతే చివరిగా ఒకటి చెప్పి మీరు చెప్పిన మాటల్లో ఒకటి చెప్పండి. కాదు సార్, శేఖర్ రెడ్డి గారు ఒక్కటి చెప్పండి. ఎస్ ఓకే, ఒకటి చెప్పండి. మీరన్న మాటల నుంచి ఒకటైతే చెప్పండి. కాపులందరూ పవన్ కళ్యాణ్ని ఓన్ చేసుకున్నారని మీరు చెప్తున్నారు. అదేవిధంగా కమ్మలందరూ చంద్రబాబును ఓన్ చేసుకున్నారా, రెడ్లందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఓన్ చేసుకున్నారు. దీనికి సమాధానం చెప్పండి, నేను పక్కకెళ్తా. లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఓన్ చేసుకున్నారంటారా, ఓన్లీ కాపులు ఓన్ చేసుకున్నారంటారా? మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు నేను ఏమంటున్నా అంటే, ఈ రోజు కాపుల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఈరోజు కాపుకు సంబంధించిన ఈ కుల రచ్చ ఏదైతే నడుస్తుందో దానివల్ల నేను మాట్లాడుతున్నా. అంటే మిగతా కులాల్లో పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు లేరా, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి కాకట్ట లేదా అంటే ఖచ్చితంగా ఉన్నారని అంటాం. కానీ కాపు కులములో పెట్టి ఈ ఓట్లను చేర్చాలా, ఈ ఓట్ల మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రకటిస్తున్నారో అది జరగని పని. ఖచ్చితంగా మెజారిటీ కాపుల్లో మెజారిటీ
పవన్ కళ్యాణ్ గారితోనే నిలబడతారు. ఇప్పుడు కాదు సార్, ఇంకా 15 సంవత్సరాలకైనా ఆయనతో నిలబడతారు. కారణం ఏంటంటే వాళ్ళకి రాజ్యాధికారంలో భాగం రావాలంటే, వాళ్ళ షేర్ వాళ్ళకి రావాలంటే అది పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి వల్లే సాధ్యం అనేది వాళ్ళకి బలమైన నమ్మకం. మీ అభిప్రాయం అర్థమైంది సార్. ఎందుకంటే ఆయన సినిమా స్టార్, ఆయనకు ఒక మాస్ అపీల్ ఉంది. సినిమా స్టార్ మాస్ అపీల్ అని అంటారా, లేదంటే ఉప ముఖ్యమంత్రిగా, లేదంటే గతంలో కూటమిని నిలబెట్టిన వ్యక్తిగా, జనసేనగా, నేతగా ఆయనకి అభిమానులు ఉన్నారంటారా? ఇంకా సినిమా స్టార్ గానే చూస్తున్నారా మీరు ఆయన్ని? సార్ ఒకటి సార్, నేనైతే ఆయన మొట్టమొదటిగా పవర్ స్టార్ గానే చూస్తా. మీరు మీ వ్యక్తిగతంగా స్టార్ కాబట్టి, మీ వ్యక్తిగతం, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా చూస్తున్నారంటారు? జనసేన అధినేతని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సినిమా స్టార్ గా చూస్తున్నారా, లేదంటే జనసేన అధినేతగా చూస్తున్నారా? యశ్వంత్ గారు ఉన్నారు, యశ్వంత్ గారు కదా, ఆయన చెప్పాలండి ముందు పవర్ స్టారా లేకపోతే జనసేన? ఎవరైనా, నేను చాలా మందితో మాట్లాడతా, జనసేన సంబంధించిన వ్యక్తులతో కావచ్చు, లేదంటే కాపుకుల వ్యక్తులతో కావచ్చు, లేదంటే వేరే ఆయన అభిమానించే వేరే కులాల్లో కావచ్చు, ఎక్కడైనా. ఇప్పుడు ఒకటి చెప్పండి సార్, మీరు చెప్పండి, కూటమి ప్రభుత్వం స్థాపించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గా స్థాపించగలిగారా మీ కూటమి ప్రభుత్వం? ఒక సినిమా స్టార్ గా ఆయన వచ్చి చెయ్యుపితే మీరు కూటమి ప్రభుత్వం స్థాపించగలిగారా చెప్పండి మీరు? సార్ నేను ఒకటి చెప్తా, ఎన్టీ రామారావు గారు ఒక పెద్ద స్టార్ కాబట్టి, ఆయన నవరస నటన సార్వభౌముడు అనే బిరుదు కాబట్టి, ఆయన దేశంలో శ్రీరాముడు శ్రీకృష్ణుడు అనే ఒక ప్రతిరూపంగా ఆయన కొలిచారు కాబట్టి, దేవునిగా కొలిచారు కాబట్టి ప్రజలు, ఆయన పార్టీ పెడితే 9 నెలల్లో ఆయన సీఎం కాగలిగారండి. అదే ఆయన ఒక మామూలు వ్యక్తిగా నిమ్మకూరులో ఉండి గుడివాడలో ఉంటే ఆయన అప్పీల్ చేస్తే జనం ఓటేస్తారా? ఆయన ఏ క్యాస్ట్ అయినా కానివ్వండి, నేనే ఆయన పలానా క్యాస్ట్ అయితేనే ఓటేసాను అట్లా. ఆయన ఏ క్యాస్ట్ అయినా ఆయన సినిమా స్టార్ కాకపోతే ఓట్లు పడతాయా? ఒక్కసారి అయితే ఎన్టీఆర్ గారు 9 నెలల్లో స్థాపించినా కూడా ఆయన ఒక సినిమా స్టార్ కాబట్టి అంతటి జనసంద్రోహం ఉందంటారు మీరు? వచ్చింది. ఆయన్నే శ్రీకృష్ణ అన్నారు, ఆయన్నే శ్రీరాముడు అన్నారు, ఆయన్నే దేవుడు అన్నారు కాబట్టి మీ అభిప్రాయం అర్థమైంది. ఒకసారి సార్, సమయం అయిపోయింది, ఇంకిద్దరున్నారు ఇంకా గెలవడానికి చాలా సమయం అయింది. మొట్టమొదటిసారి గెలవడానికి సినిమా అట్రాక్షన్ ఉపయోగపడుతుంది. రెండోసారి గెలవడానికి మాత్రము తన సొంత అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, బిహేవియర్ కావచ్చు, తన పనితనమే శ్రీరామరక్ష. ఇప్పుడు చూడండి, జగన్మోహన్ గారికి 2019లో గెలవడానికి రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ ఉపయోగపడింది. కానీ 24కి వచ్చినప్పటికీ ఆయన సొంత వ్యవహారాలే చూస్తారు. ఆయన ఎట్లా పనిచేశారు, ఎట్లా ముఖ్యమంత్రిగా 10 మందికి న్యాయం చేశాడు, మొదటిసారి గెలవటానికి అనాలా, మొదటిసారి గెలవటానికి అనగల, మొదటిసారి పార్టిసిపేషన్ కనాలా? అంటే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు, అప్పుడు ఆయన సినిమా స్టారే. మీరు చెప్పిందే నిజమైతే సినిమా స్టార్ కాబట్టి గెలవాలి కదా. కానీ 2 సార్లు ఓడిపోయినా 3వసారి గెలిచి మీ కూటమిని స్థాపించేటట్టు చేయగలిగారు అంటే ఆయన సినిమా స్టార్గా గెలిపించారా, జనసేన నేతగా నేతగా గెలిపించారంటారా? మీరు దానికి క్లారిటీ చెప్పాలి. 2014లో రైట్ ఆయన ఎప్పుడైతే అపీల్ చేశాడో, ఓకే, ఇదిగో నా అభిమానులంతా ఏంటి అని ఎప్పుడైతే చెప్పాడో సినిమా స్టార్, ఎప్పుడైతే 2009లో జనసేన పార్టీ నాయకుడిగా ఆయన పోటీ చేశారో ఆయన పూర్తి రాజకీయ నాయకుడే. ఓకే, రైట్ సార్, మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడతాను. విజయశేఖర్ రెడ్డి గారు కాసేపు అక్కడ మళ్ళీ మాట్లాడతాను. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. తర్వాత యశ్వంత్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. ముందు అక్షర్ సత్యం గారితో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి సోదరులకి అందరికీ కూడా నమస్కారం. అక్షర్ సత్యం గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. తిట్టిన తిట్లన్నీ తిట్టి కులాల చోట్ల దాక్కోవద్దన్నారు. ఎవరిని ఉద్దేశించి అన్నారంటారు, ఏమంటారు? ఇవాళ డిబేట్ జరిగిన తీరు మీకు తెలుసు, మాట్లాడండి ప్లీజ్. సార్ డిబేట్